Hello friends, welcome back to my channel Samira Unique. Like, comment, share and subscribe to my channel. And don't forget to click bell icon. In this video, I am discussing about detailed explanation and clear view of antibiotics. Let's see its use, when should we use antibiotics and all about antibiotics. Now let's see how it is safe to use from corona virus. ఈ వీడియోలో నేను మీకు యాంటీబయోటిక్స్ అంటే ఏంటి, యాంటీబయోటిక్స్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, దాని యొక్క యూజెస్, డిఫెక్ట్స్, ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అండ్ గో ఇన్ టు ది వీడియో. This antibiotics was invented by Alexander Fleming in 1920s. Before him, many scientists were worked to doing the antibiotics. They, Dr. Helle Villassi and Dr. Colin Tiddy, they are also revived and authorized the antibiotics. యాంటీబయోటిక్స్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్స్ 1920స్లో కనుక్కున్నారు. అంతకన్నా ముందు హెల్లే విలాన్సీ ఇంకా కోయిల్ టిడి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. Alexander Fleming was working in his laboratory at St. Mary's Hospital in London when almost an accident he discovered a natural growing substances that could attack certain bacteria. సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎస్టీ మేరీస్ హాస్పిటల్ లండన్ ల్యాబ్లో వర్క్ చేసేటప్పుడు న్యాచురల్గానే ఒక కెమికల్ అనేది తయారైంది ఆ ల్యాబ్లో. అది ఎందుకనంటే ఆ కెమికల్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుందన్నమాట. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపే ఒక కెమికల్ని, దాన్ని వాళ్ళు యాంటీబయోటిక్స్ అని పేరు పెట్టారు. దాన్ని ఫస్ట్ యానిమల్స్ పైన టెస్ట్ చేశాక రిజల్ట్ వచ్చాక మనకి 1920s నుండి హ్యూమన్స్ మీద యూస్ చేయడం జరిగింది. యాంటీబయోటిక్స్, యాంటీ మీన్స్ ఎగెనిస్ట్, బయోస్ మీన్స్ లైఫ్. యాంటీ ఎగెనిస్ట్ నథింగ్ బట్ ఫైట్, బయోస్ లైఫ్ మీన్స్ nothing but bacteria, that means chemical compounds that kills bacteria. యాంటీబయోటిక్స్ అంటే ఏదైనా కెమికల్ కాంపౌండ్స్, మన సూక్ష్మజీవి జీవనవులను చంపే ఒక కెమికల్ని యాంటీబయోటిక్స్ అని అంటారు. యాంటీబయోటిక్స్ అంటే రోగ క్రిమి నాశకం. Antibiotics are medicines that treat infections by killing bacteria. A medicine such as penicillin or its derivatives that inhibits the growth or destroys microorganisms. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ యాంటీబయోటిక్స్ మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియాని చంపేయడమే యాంటీబయోటిక్స్ అని అంటారు. They does not work in viruses like cold, flu, bronchitis or running nose, diarrhea. Even the mucus is thick, yellow or green. ఎక్కువ శాతం వైరస్కి యాంటీబయోటిక్స్ అనేది ఉపయోగించరు. జలుబు కానీ మనకి ఫ్లూ వచ్చినప్పుడు, అంటే ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ మనకి డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేసినప్పుడు, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇంకా దగ్గు, బ్రాంకిటిస్ అంటే దగ్గు, మన లంగ్కి సంబంధించిన వ్యాధులకి, రన్నింగ్ నోస్, ముక్కులో నుంచి వచ్చే స్రవం, పసుపు కానీ పచ్చ కలర్లో వచ్చే స్రవాన్ని, వీటన్నిటి లక్షణాలకు మనం యాంటీబయోటిక్స్ని ఉపయోగించిన అవసరం లేదు. అత్యవసరమైతే తప్ప వైరసెస్కి యాంటీబయోటిక్స్ అనేవి ఉపయోగించరు. సమ్ ఆఫ్ ద టైప్స్ అండ్ వేరియేషన్స్ అండ్ డిరైవేటివ్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్, దట్ ఈస్ యాంటీమైక్రోబియల్స్. ఫస్ట్ వన్, యాంటీబయోటిక్స్ ఆర్ యాంటీబ్యాక్టీరియల్స్. అగెనిస్ట్ బ్యాక్టీరియా, ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఫర్ బ్యాక్టీరియల్ నిమోనియా. అంటే ఇది బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా మనకి కాజ్ చేసే బ్యాక్టీరియా, అంటే మనకి జలుబు కానీ, దగ్గు కానీ, లంగ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, శ్వాస తీసుకునే సంబంధాలు కానీ, ఇతరవన్నీ నిమోనియా టైప్ వ్యాధులకై యాంటీబయోటిక్స్, యాంటీబ్యాక్టీరియల్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఇది మనకు బయట చెడు గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. నిమోనియా అంటే మనకి లంగ్ డిసీజెస్, లంగ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్, అంటే మనం శ్వాస ఇబ్బందులు, కోల్డ్ డేంజర్ స్టేజ్ ఏంటంటే నిమోనియా. ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు మన బాడీలో వచ్చే డిఫరెన్షియేషన్ కండిషన్స్కి యాంటీబయోటిక్స్ని, యాంటీబ్యాక్టీరియల్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ యాంటీవైరల్స్. అగెనిస్ట్ వైరసెస్, ఎగ్జాంపుల్స్ డ్రగ్స్ ఫర్ హెర్బ్స్ అండ్ HIV. ఇది మనకు ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వచ్చే
జబ్బు అనమాట. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్, అది మనకు సెక్సువల్ కాంటామినేషన్గా వచ్చే డిసీజెస్ అనమాట. హెబ్స్ అంటే Herpes means group of virus diseases caused by herpes viruses affecting the skin, often with blisters or the nervous system. Genital herpes is a common sexually transmitted infection caused by the herpes simplex virus HSV. Sexually contact is the primary way that the virus spreads. After the initial infection, the virus lies dormant in your body and can reactivate several times a year. ఇది మనకి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చే ముందు ఇనీషియల్ స్టేజ్ అనమాట. అంటే మొదటి స్టేజ్లో హబ్స్ అనేది మనకు రావడం జరుగుద్ది. దీని ద్వారా మన స్కిన్ ఎలర్జీ, ఇంకా మౌత్ చుట్టూ పుండ్లు, సోర్స్ అంటే చీము కారడం, మన నర్వస్ సిస్టమ్ అనేది పని చేయకుండా మారడం, వీటన్నిటి లక్షణాలను మనం హర్బ్స్లో చూస్తాము. అది సెక్సువల్ కాంటాక్ట్ అవ్వడం ద్వారా, ఒకరినొకరు తాకడం ద్వారా, కొన్ని రోజులు మన బాడీ మంచిగా ఉండడం, తర్వాత మళ్ళీ ఏదో ఒక నీరసం రావడం, ఇవన్నీ లక్షణాలను మనం యాంటీవైరల్స్లో చూస్తాము. అది తర్వాత రియాక్టివేట్ అయ్యి ఇయర్స్ మనని ఇబ్బంది పెడుతుంది. దీన్ని హెచ్ఎస్వి అని కూడా అంటారు. సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా ఇది మనకి వస్తుంది. తద్వారా మీరందరూ ముందుగా జాగ్రత్త వహించండి. థర్డ్ వన్ ఈజ్ యాంటీపారాసైటిక్ ఏజెంట్స్ అగెనిస్ట్ పారాసైట్స్. ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఫర్ మలేరియా. అంటే మనలో జీవించే సూక్ష్మజీవులు, మన లోపల ఉండే జీవులు అనమాట. అంటే నట్టలు అలా అంటారు కదా, వాటిని పారాసైట్స్ అని అంటారు. ఇప్పుడు మనకు ఒక దోమ కుట్టినప్పుడు అది మనని సక్ చేస్తుంది, బ్లడ్ సక్ చేశాక మనలోకి ఒక పారాసైట్ అనేది వెళ్ళిపోయి మన శరీరంలో ఒక గూడు కట్టుకొని అక్కడ నివసించి మనకి చాలా జబ్బులు రావడానికి కారణమవుతాయి. అందుకే దోమల ద్వారా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దోమలు, ఈగలు, ఇంకా మనం లీఫ్ వెజిటేబుల్స్ తింటాం కదా, ఆకుకూరలు, వాటి మీద ఎక్కువ ఈ పారాసైట్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా వాష్ చేసుకొని తినాలి. ఫోర్త్ వన్ ఈజ్ యాంటీఫంగల్స్ అగైనెస్ట్ ఫంగీ. ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఫర్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్. ఇది అంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఏదైనా బ్రెడ్ కానీ ఎప్పుడైనా బూజు పట్టిందే మనం అంతవట్టుకు తీసేసి మిగతాది తిన్నా కూడా మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది అవుతుంది. అంటే మనం తినే ఆహారాన్ని చెడిపోయినప్పుడు మనం తినకూడదు. అలాంటప్పుడు యాంటీఫంగల్స్, పాచిపోయిన అన్నం కానీ మురిగిపోయిన పదార్థాలు కానీ తినడం వల్ల ఈ యాంటీఫంగల్స్ అనే డిసీజ్ వస్తుంది. క్లీన్ అండ్ ఫ్రెష్ ఫుడ్ని తీసుకోవాలి. వెజిటేబుల్స్, ఇంకా లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ ఏదైనా థింగ్స్ మనం అన్నీ వాష్ చేసుకొని శుభ్రంగా పరుచుకొని తినాలి. అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే ఏ యాంటీఫంగల్స్ కానీ, ఏ యాంటీపారాసైటిక్ కానీ, ఏ యాంటీవైరస్ కానీ, ఏ యాంటీ బ్యాక్టీరియల్స్ కానీ మనకి రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. నౌ బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ యాంటీబయోటిక్స్. సో మెనీ పీపుల్ థింక్స్ దట్ వ్యాక్సిన్స్ అండ్ యాంటీబయోటిక్స్ ఆర్ ఈక్వల్, బట్ vaccination is different and antibiotics is different. Let we see and learn about vaccination. Vaccination is a process of an administration of oral or injecting an antigen to elicit antibody response. Vaccines protects the organisms against future infections. వ్యాక్సిన్స్ అంటే మన శరీరంలోకి ముందుగానే ఒక యాంటీజెన్ని ఇంజెక్ట్ చేసి, మన శరీరంలోకి ఒక యాంటీజెన్ని ముందుగానే పంపించి ఎటువంటి రోగాలు మనకి రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం, దాన్ని వ్యాక్సిన్స్ అని అంటారు. ఏ వ్యాక్సిన్ ట్రిగర్స్ యాంటీబాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ప్రొడ్యూస్ మోర్ యాంటీబాడీస్. మన శరీరంలోకి వ్యాక్సిన్స్ యాంటీజెన్స్ని ఎక్కించిన తర్వాత మన శరీరంలో యాంటీజెన్ అనేది యాంటీబాడీగా పనిచేసి మనకి ఎటువంటి రోగాలు రాకుండా యాంటీబాడీస్ అనే కౌంట్ని పెంచుతుంది. అప్పుడు మనకు ఎటువంటి రోగాలు రాకుండా రోగ నిరోధ శక్తిని మన శరీరంలో పెంపొందించడానికి ఈ వ్యాక్సిన్స్ అనేది మనకి చిన్నప్పటి నుండే వేస్తారు. లైక్ టీకా. Many communicable diseases causing organisms like cholera, tuberculosis are controlled by vaccination. వ్యాక్సిన్స్ ఇంకా దేనికి యూస్ చేస్తారంటే కలరా, అది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి మోషన్స్ రావడం కానీ, ఎక్కువ రావడం కానీ, దానికి కూడా మనకి యూస్ చేస్తారనమాట. మన బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా వ్యాక్సిన్స్ అనేవి యూస్ చేస్తారు. ట్యూబర్కులోసిస్ నథింగ్ బట్
అది మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అని కూడా అంటారు. ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ అంటారు. అది ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి గాలి ద్వారా వచ్చే వ్యాధి అన్నమాట. అంటే పక్కన వ్యక్తి తుమ్మినా ఊచినా అలా మనకి వచ్చే ఒక డిసీజ్ని ట్యూబర్కులోసిస్ అంటారు. దాన్ని తెలుగులో సహజంగా అందరూ కామన్గా యూస్ చేసే నేమ్ టీబీ అని అంటారు. అది మనకి జెమ్స్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా మనకి వ్యాపిస్తుంది. సో లంగ్స్లో కాజ్ అయ్యే ఎఫెక్ట్స్ని ట్యూబర్కులోసిస్ అని అంటారు. Mainly vaccines are 3 types. First one that contain dead bacteria, second one inactivated virus, third one non-virulent or weakened virus. Different vaccines like hepatitis A, B, cholera, tetanus, edible vaccines are produced by transgenic. చనిపోయిన బ్యాక్టీరియా నుండి కూడా మనకి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎక్కువ శాతం చిన్నపిల్లలకి ఉపయోగించడం, వారిలో ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందించడానికి వ్యాక్సిన్స్ ఎక్కువ యూస్ చేస్తారు. ఈ వ్యాక్సిన్స్కి ఒక సెంటర్ ఉందన్నమాట, టైపట్ హలీవ్ ఫ్యామిలీ కేర్ సెంటర్స్ అని. ఇందులో మనం వ్యాక్సిన్స్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా మనం దాన్ని విజిట్ అవ్వచ్చు. లేదా గూగుల్లో www.typethavel అని టైప్ చేస్తే దాని గురించి పూర్తి వివరాలు మీకు వస్తాయి. ఎవరైనా దీనిపైన రీసెర్చ్ చేయాలనుకుంటే దీన్ని సంప్రదించండి. ఊఫింగ్ కాఫ్ పొడి దగ్గుకి, మియాసిస్ లైక్ చికెన్ ఫాక్స్ అంటే తల్లి రాకుండా, ఇంకా డాగ్ బైట్ కుక్క కాటుకి, ఇంకా దగ్గుకి, జలుబుకి, ఇన్ఫ్లుయెంజా, వీటన్నిటి నుండి వ్యాక్సిన్స్ అనేవి మనకి చిన్నప్పుడే 6 months నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు. స్కూల్లో కూడా వ్యాక్సిన్స్ ఇవ్వడం 6 months నుండి ప్రారంభిస్తారు. వీటి నుండి మనం ఎంతగానో మనకి ముందుగానే ఎటువంటి రోగాలు రాకుండా మన బాడీని ఆ రోగానికి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లు ఈ వ్యాక్సిన్స్ అన్నమాట. అంటే మనకి ఎటువంటి డిసీజ్ రాకుండా ముందుగానే మన బాడీని ఒక ప్రొటెక్టివ్ స్టేజ్లో, ఒక ఎఫెక్టివ్ స్టేజ్లో పెట్టడంనే ఈ వ్యాక్సిన్స్ అనేవి యూస్ చేస్తారు. లెట్స్ సీ ద వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. ఏజ్ వెన్ వి బర్త్, హెపాటిటిస్ బి ఫస్ట్ డోస్ విత్ టెటానస్, డిప్తీరియా, pertussis, polomyelitis, polio, homeophilus influenza B, pneumococcus, rotavirus, measles, mumps, rubella, varicella, hepatitis A, papilloma virus, influenza. These all the virus names used for 1 month, after 2 months, after 4 months, after 6 months, after 12 months, after 18 months and up to 24 months. These all doses up to 1 to 3 doses will use for the children to grow healthy. Let's learn more about antibiotics. Brief about antibiotic. Rebuild the immune system. Eat fermented foods like foods produced by microbes and include yogurt, cheese, idli, dosa. They contain a number of healthy bacterial species such as lactobacilli, which can help store the gut microbiota to a healthy state after antibiotics. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకునేందుకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలంటే ఎక్కువగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ని తీసుకోవాలి. అంటే ఇడ్లీ, పెరుగు, దోశ, ఇంకా చీజ్, జున్ను, వీటిల్లో ఫర్మెంటేషన్ ఒక పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాక్టీరియల్ స్పీసీస్ ఇందులో ఎక్కువగా ఉండడం వలన లాక్టోబాసిలి అనే కెమికల్ ద్వారా ఈ పదార్థాలు అనేవి మనకు తయారవుతాయి. సో చీజ్, ఇడ్లీ, దోశ, పెరుగు వీటిని తినడం వల్ల మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం పెంచుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎక్కువగా చీజ్, ఇడ్లీ, దోశ, పెరుగు తీసుకోవడం అలవాటు చేసుకోండి. While taking antibiotics, drink milk a lot and eat food more. ఎప్పుడైతే మనం ఈ యాంటీబయోటిక్స్ అనే మెడిసిన్ని తీసుకుంటామో ఎక్కువగా ఆహారం తినడం, ఎక్కువగా పాలు తాగడం మంచిది. ఇవి తాగడం వలన మన శరీరంలో ఎటువంటి ఎఫెక్షన్ రాకుండా, ఇంకా మన బాడీ ఎటువంటి అనారోగ్యానికి ఇంకా పాలవ్వకుండా మంచిగా మన బాడీని కాపాడేందుకు ఇప్పుడు మనం చేస్తున్నట్లే శానిటైజ్ మాస్క్ ఉపయోగించడం, ముందు నుండే జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. శానిటైజ్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైన జాగ్రత్త.
ఎప్పటికీ మనం పాటించాలి. మనం ఆరోగ్యంగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం. మనకి తెలిసిన ప్రతి ఒక్కటి అందరికీ షేర్ చేయండి. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం. మనకు తెలిసిన కొంత నాలెడ్జ్ అయినా ఇతరులకు మంచినే షేర్ చేయండి. చెడు ప్రయోగాలకు ఉపయోగించకండి. యాంటీబయోటిక్స్ రోగక్రిమి నాశకం. Antibiotics, they are very effective and helpful in human use. It stops protein synthesis and kills all bacterial cells to survive. యాంటీబయోటిక్స్ అనేవి మనకు చాలా ప్రభావవంతమైనవి. మనకు ఎంతగానో సహాయం చేయడానికి యాంటీబయోటిక్స్ అనేవి మన శరీరంలో బ్యాక్టీరియల్ సెల్స్ యొక్క ఫోటోసింథసిస్ని ఆపేసి మన శరీరంలోని బ్యాక్టీరియా చంపడానికి యాంటీబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. Mainly there are 3 antibiotics which are used rarely, that are penicillin, erythromycin, ciprofloxacin, leucofloxacin. Many type of antibiotics include penicillins, for example phenoxymethylpenicillin, flucloxacillin, amoxicillin. Cephalosporins, for example cefaclor, cefadroxil, cephalenix. Tetracyclines, for example tetracycline, deoxycycline and lemmicycline. Aminoglycosides, for example gentamicin and tropamicin. Penicillin was invented by Alexander Fleming in 1881 to 1955. Erythromycin is one of the type of antibiotics which are very important for the human use. Ciprofloxacin or leucofloxacin, it treats for pneumonia. Ciprofloxacin binding to DNA enzymes, inhibiting DNA replication, which stops mitosis and bacterial cannot divide in group. However, in some cases, bacteria resistance to DNA sometimes. Some bacteria contain DNA which enzymes break down the antibiotics. Their bacteria survives species and giving to another bacteria effects. చాలా ముఖ్యమైన అతిగా ఉపయోగించే యాంటీబయోటిక్స్ ఏవేవి అంటే పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్, సిప్రోఫ్లాక్ససిన్. ఈ 3 ఎక్కువగా మనకి ఉపయోగించడం జరుగుతుంది. పెన్సిలిన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1881 టు 1955 వరకు పరిశోధనలు నిర్వహించారు. సిప్రోఫ్లాక్ససిన్ మన శరీరంలో ఉన్న డిఎన్ఏలోని బ్యాక్టీరియాని రీప్లికేట్ కాకుండా అంటే అది వ్యాపించకుండా కాపాడుతుంది. డిఎన్ఏ ఎంజైమ్స్ని అవి బైండ్ చేసేసి అంటే ఆ ఎంజైమ్స్ని ఉపయోగించి మన డిఎన్ఏలోని బ్యాక్టీరియా ఎక్కువ వ్యాపించకుండా సిప్రోఫ్లాక్సిస్ అనేది డిఎన్ఏ ఎంజైమ్స్ తోటి డిఎన్ఏ రీప్లికేషన్ జరగకుండా మైటోసిస్ ఇంకా బ్యాక్టీరియా డివైడ్ కాకుండా స్టాప్ చేసి బ్యాక్టీరియా గ్రోత్ అనేది మన శరీరంలో ఆగిపోవడానికి సిప్రోఫ్లాక్ససిన్ అనే యాంటీబయోటిక్ని మనకు ఉపయోగిస్తారు. అది ఎక్కువగా డిఎన్ఏ బ్రతకడానికి డిఎన్ఏ రెసిస్టెన్స్ అంటే ఎక్కువ శాతం మన దాంట్లో ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది మనను మంచిగా చూసేందుకు మన శరీరంలో కాపాడడానికి ఎక్కువగా సిప్రోఫ్లాక్ససిన్ యాంటీబయోటిక్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని బ్యాక్టీరియాకి కూడా డిఎన్ఏ అనేది ఉంటుంది. దాని వలన మన శరీరంలో ఉన్న ఎంజైమ్స్ అంటే వెపన్స్ ఆయుధాలని కూడా నాశనం చేసే అంత శక్తి కూడా ఆ బ్యాక్టీరియాకి అంటే జీవనవులకు ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా సహజంగానే మన శరీరంలో నివసించి ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. అంటే ఒకదానికి ఒకటి ఒక్కొక్క ఆర్గన్ని ఖరాబ్ చేయడం, ఒక్కొక్క అవయవాన్ని ఖరాబ్ చేయడానికి ప్రారంభమవుతుందన్నమాట. అమాక్సిలిన్ యాంటీబయోటిక్ యూజ్డ్ ఫర్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్. అమాక్సిలిన్ అనే యాంటీబయోటిక్ని మన ఛాతీలోని ఇన్ఫెక్షన్స్ ఇంకా మన చెవిలోని ఇన్ఫెక్షన్స్ని రాకుండా కాపాడుతుంది. సేఫెస్ట్ యాంటీబయోటిక్స్ ఈజ్ పెన్సిలిన్స్. దే ఆర్ ఓల్డ్ యాంటీబయోటిక్స్. దే ఆర్ జనరల్లీ సేఫ్ బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ స్కిన్ ఎలర్జీ, ఫీవర్, డయేరియా. అన్ని యాంటీబయోటిక్స్ కన్నా సురక్షితమైన యాంటీబయోటిక్స్ ఏంటి అంటే పెన్సిలిన్. అది మనకి మొదటి నుండి ఎప్పటి నుండో ఆ యాంటీబయోటిక్స్ అనేవి సేఫ్గా మన పైన చాలామంది సైంటిస్ట్ దానిపైన ప్రయోగం చేసి మనపై చాలా
చాలా సేఫ్ అని తేలిన యాంటీబయోటిక్సే పెన్సిలిన్స్. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే అవి అతిగా వాడడం వలన మనకి ఎక్కువ చర్మ వ్యాధులు, జ్వరం, ఇంకా మోషన్స్ సమస్యలు ఉంటాయి. స్ట్రాంగెస్ట్ యాంటీబయోటిక్స్ ఈజ్ vancomycin, used since 1958 to combat dangerous infections like methicillin resistant సెఫైలోకోకస్ ఆరిస్. భయంకరమైన యాంటీబయోటిక్స్ ఏంటి అంటే వాన్కోమైసిన్. ఇది మనకి 1958లో కనుక్కున్నారు. ఇది చాలా డేంజరస్ అంటే ప్రమాదకరం. దీన్ని ఇన్ఫెక్షన్స్ నుండి ఎక్కువ మనం ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మిథిసిలిన్. ఇది స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా నుండి మనకి వస్తుంది. మిథిసిలిన్ అనే పదార్థం మన బాడీలోని ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్కి గురయ్యే ప్రమాదం మన బాడీలో ఏర్పడడానికి ఈ మిథిసిలిన్ అనేది మన శరీరాన్ని క్షీణపరిచేందుకు, మన శరీరంపై ప్రభావం పడి మనకి ఎంతగానో ఎన్నో ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వాన్కోమైసిన్ అనే యాంటీబయోటిక్ ఎక్కువ ఉపయోగించడం మంచిది కాదు. దిస్ వీడియో ఈజ్ సో మచ్ ఎక్స్టెండెడ్, సో ఐ ఆమ్ కట్టింగ్ ఫ్రమ్ హియర్ and I will keep in next video. So how defending our future from antibiotics, when to use antibiotics, more about precautions of antibiotics I will tell in my next video. Follow my videos, keep watching. Save water, plant trees, go slow, don't forget to wear helmet. See you all in next video. Bye bye.